సభావేదికను అలంకరించిన గౌరవమైన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు జిల్లా అధ్యక్షుడు అజీజ్ గారికి మరియు కోవూరు శాసనసభ్యులు ప్రశాంత్ మేడం గారికి నుడా చైర్మన్ గారికి మిగిలిన ప్రజాప్రతినిధులకు ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు ప్రముఖులకు మీడియా పర్సన్స్కు దివ్యాంగులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే వేమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈరోజు దాదాపు 84 మంది దివ్యాంగులకి నా కాన్స్టిట్యున్సీలో సిటీ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి ట్రైసైకిల్స్, క్వాలిటీ ఉండే ట్రైసైకిల్స్ ఈరోజు ఇవ్వటం నిజంగా నేను చాలా చాలా ఆనందంగా పడుతున్నాను. ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారి సతీమణి కానీ రాజకీయాలకు రాకముందు నుంచే సేవ చేస్తున్నారు. అది గొప్పతనం. రాజకీయాలకు రాకముందే వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు అంటే అమృతధార వాటర్ ప్లాంట్స్ అని దాదాపు 200 ప్లాంట్స్ వాళ్ళు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 940 మందికి ట్రైసైకిల్స్ జరిపింది. 940 మందికి 7 కాన్స్టిట్యున్సీలో. ఈ విధంగా అనేక కార్యక్రమాలు టెంపుల్స్ సంబంధించి ఎన్నో టెంపుల్స్కి యాక్చువల్గా వాళ్ళు ఎంతో సహాయం చేశారు. అదేవిధంగా వీరి ఫౌండేషన్ ద్వారా అనేక మందికి కంటి పరీక్షలు చేయించి వాళ్ళకి ఉచితంగా కళ్ళద్దాలు ఇవ్వటం. అదేవిధంగా అనేక మంది అంటే జనరల్గా కొన్ని చెప్పి చేస్తుంటారు, కొన్ని చెప్పకుండా జరుగుతుంటాయి. నాకు చాలా మంది చెప్పారు, సార్ ఇబ్బంది అని పోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాదనకుండా చేస్తారు. అలా అనేక సేవలు నెల్లూరులో చేస్తూ ఈరోజు నేను శాసనసభ్యులుగా నెల్లూరు సిటీకి ఉన్నాను. వారు ఎంపీగా ఉన్నారు. వారికి డబ్బుతో అవసరం లేదు. వారికి 1000 కోట్లు ఉంది. సంపాదన కోసం రాజకీయాలకు రాలా. అందరూ నెల్లూరు పార్లమెంట్లో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, వారు సంపాదన కోసం రాజకీయాలకు రాలేదు. కేవలం ప్రజలకు సేవ చేయాలా, సేవ కోసం వచ్చారు. వారి సతీమణి గారు కూడా సేవ కోసం వచ్చారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు నేను యాక్చువల్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితోనూ ఆయనతో మాట్లాడున్నా. ఒకటే చెప్పింది, మాకు డబ్బులతో అవసరం లేదు సార్, మాకు అన్నీ ఉన్నాయి, ప్రజలకు సేవ చేస్తాం, ప్రజల గుండెల్లో ఉండాలి, అందుకోసం వస్తున్నానని చెప్పడం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళని ఆహ్వానించి సేవ చేసేవాడు కావాలనే ఉద్దేశంతో యాక్చువల్గా వెంటనే వారికి టికెట్ ఇవ్వడం, కంటెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు వచ్చిన ఉద్దేశం సేవ చాలా క్లియర్గా. నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే నా కాన్స్టిట్యున్సీలో అటువంటి ఎంపీ ఉన్నాడు, నిజంగా ఉంది. కాన్స్టిట్యున్సీలో కూడా వారిని యాక్చువల్గా 2-3 పనులు అడిగాం. వారి యొక్క అంటే గవర్నమెంట్ పనులు కాదు, గవర్నమెంట్ పనులు ఎలా చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తీసుకురావచ్చిన బ్రిడ్జ్ ఏదైతే మన హాస్పిటల్ దగ్గర శివపురి హాస్పిటల్ దగ్గర ఉందో అక్కడ శాంక్షన్ చేయించారు. అలా కాకుండా 54వ డివిజన్లో 53 డివిజన్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉంటారు. 53 డివిజన్లో ఉండేది ఎక్కువగా ఆటో డ్రైవర్లు, ఇళ్లలో పాస్ పని చేసుకునేవాళ్ళు, స్కావెంజర్స్, స్వీపర్స్, చిన్న చిన్న పనులు చేసుకునేవాడు ఎక్కువగా 54-53. అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు వచ్చి మా షాదీ మంజిల్ లేదంటే వెంటనే నేను అన్నాను, సార్ ఇద్దరం కలిసి చేస్తామంటే ఇమీడియట్గా వారు 50 లక్షలు ఇవ్వటం జరిగింది. నేను ఒక 50 లక్షలు ఇచ్చాను. ఆ షాదీ మంజిల్ స్లాబ్స్ అయిపోయినాయి, ఫినిషింగ్ చేస్తున్నారు. త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేస్తాం. సో నా కాన్స్టిట్యున్సీలో ఒక మంచి షాదీ మంజిల్ అక్కడ వచ్చేదానికి వారు చేసిన దానికి వారికి ప్రత్యేకంగా నేను నెల్లూరు సిటీ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అందరికీ ఒకటే చెప్పేది, నేను రాజకీయాలకు వచ్చినా ఆయన వచ్చినా డబ్బు కోసం మేము రాలా. అంటే నేను వేరేవాడు అని అనటం లేదు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము. ఖచ్చితంగా మా కాంబినేషన్లో నెల్లూరు సిటీని గౌరవనీయ ముఖ్యమంత్రి గారి యొక్క వారి దగ్గర సపోర్ట్తో వారి దగ్గరికి పోయి నెల్లూరు సిటీ ప్రజలకు ఏం కావాలి అవన్నీ తీసుకొస్తూ నెల్లూరు సిటీని
ఒక మోడల్ సిటీగా అటు రాష్ట్రం కేంద్రం కలిసి చేస్తామని తెలియజేస్తూ ఈ సదావకాశం ఇచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సార్కి, అలాగే మన ఎంపీ విపిఆర్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి, ఎమ్మెల్సీకి, మిగతా తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి విచ్చేసిన దివ్యాంగులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మనం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నెల్లూరు సిటీలో 85 మందికి ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం అనేది నిజంగా విపిఆర్ ఫౌండేషన్ అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 1000కి పైన ఈ ట్రై సైకిల్స్ అందజేయడం జరిగింది. ఇందుకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే సహకరించి ఎవరైతే దివ్యాంగులు వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ విధంగా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నెల్లూరు సిటీలో నారాయణ సార్ ఆధ్వర్యంలో, ఇక్కడ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ దివ్యాంగులకి ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది. విపిఆర్ ఫౌండేషన్ మొదలుపెట్టి 2016లో మొదలుపెట్టాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం పేద ప్రజల సేవ కోసమే అంకితమైంది విపిఆర్ ఫౌండేషన్. ఇది రాజకీయాలకి అతీతంగా ఉన్న ఫౌండేషన్. ఎందుకంటే ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఏ రాజకీయ నాయకులం కాదు, సేవ చేయడానికి పేద ప్రజల కోసం అని చెప్పి స్థాపించిన ఫౌండేషన్ ఇది. దాని తర్వాత ఈ సేవ మన దగ్గరకు వచ్చిన వాళ్ళకే చేస్తున్నాం. మనము ప్రజల్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయగలము అనే ఒకే ఒక ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన వాళ్ళం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, నేను కానీ. దాని ద్వారానే ఈరోజు ఎంతో మందికి విపిఆర్ విద్య ద్వారా విద్య, విపిఆర్ వైద్యం ద్వారా వైద్యం, అదేవిధంగా విపిఆర్ అమృత ద్వారా సుమారు 200 వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవ్వడం ఒకటైతే 2016లో మొదలుపెట్టిన వాటర్ ప్లాంట్స్ కూడా ఈ రోజుకి మేమే రన్ చేస్తున్నాం. ఎక్కడ ఎటువంటి రిపేర్లు వచ్చినా, వాళ్ళకి ఎటువంటి అవాంతర్యాలు వచ్చినా అవన్నీ కూడా చూస్తూ ఇప్పటి వరకు పేదల దాహార్తి తీరుస్తున్నాం. అలాగే వీటన్నిటినీ ఒక వ్యక్తి అయితే నెల క్రితం మొదలుపెట్టిన విపిఆర్ నేత్ర అనేది ఎంతో బృహత్తరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం కూడా ప్రతి దగ్గర, ప్రతి కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు ఉదయగిరి నుంచి స్టార్ట్ చేస్తాం. జిల్లా మొత్తం ఈ విపిఆర్ నేత్ర ద్వారా ఎవరికైతే కంటి చూపు సరిగా లేదో వాళ్ళకి అక్కడక్కడే అద్దాలు ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్గా. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మేము ముందుకు వెళ్తూ ఉంటే మాకు తోడ్పాటుగా ప్రతి ఒక్కరూ ఆ స్థానిక నాయకులు ముందుకు వచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఇందాకే అబ్దుల్ అజీజ్ గారు చెప్పినట్టు నారాయణ సార్ కూడా మాకు తోడుగా ఈ నెల్లూరు సిటీలో ఉన్న ప్రజలకి ఆయన ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి నెల్లూరు సిటీ ఇలాంటి ఒక ఎంపీని, ఎమ్మెల్యేగా, మినిస్టర్గా కలిగి ఉండడం నిజంగా అదృష్టం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ప్రతి ప్రజా ప్రతినిధులు అంటే సామాన్యులకి సేవ చేసే విధంగా ఉండాలి అని చెప్పి వీళ్ళందరినీ చూసి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ప్రజాప్రతినిధులకు కూడా నేను మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.